ప్రజలకు అందుబాటులో వైద్య చికిత్స ఉండాలనే ఒక అభిప్రాయంతో నేత్ర చికిత్సకు సంబంధించి ఈరోజు అన్ని అంగుళాలతో కొత్త టెక్నాలజీస్ని ఉపయోగించుకొని కోంపల్లి పరిసరాల ప్రాంతాలతో పాటు హైదరాబాద్ సికింద్రాబాద్లోనే 4వ బ్రాంచ్ని ఏర్పాటు చేయడం చాలా శుభసూచకం. వారికి హృదయపూర్వకంగా అభినందన తెలియజేస్తా ఉన్నాను. వ్యాధులు రాకూడదనే మా అందరి అభిప్రాయం. వచ్చినప్పుడు మెరుగైన వైద్య సేవను అందించే హాస్పిటల్ ఉండాలి. ప్రభుత్వ ఆసుపత్రితో పాటు ప్రైవేట్ రంగానికి సంబంధించిన ఆసుపత్రులు కూడా మెరుగైన సేవలు అందించే బాధ్యత భాగంలో ఈరోజు సామాన్య దృక్పథంతో మరి సోలిస్ ఐ కేర్ హాస్పిటల్ ఒక ప్రధానమైన నేత్రానికి సంబంధించిన చికిత్సకు సంబంధించిన ఆసుపత్రిని ఈరోజు వారు ప్రారంభోత్సవం చేయడం, మెరుగైన వైద్య సదుపాయాన్ని ఇప్పించే బాధ్యతలో వారు ఇంకా ముందుకెళ్లాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఈరోజు ప్రభుత్వం కూడా ఓ పక్షాన నేత్రానికి సంబంధించి ఈరోజు ఐ హాస్పిటల్కి సంబంధించి మనకున్న సరోజినీదేవి ఐ హాస్పిటలే కానీ, ఎల్వి ప్రసాద్కి సంబంధించిన చారిటీ హాస్పిటలే కానీ, మరి మిగతా పుష్పగిరి స్వామి హాస్పిటల్తో పాటు ఇక్కడ కూడా మరి రామాంజనేయులు గారు వారి అందరు అన్నదమ్ములు కూడా చెప్పింది ఒకటే మాట, పేదవారికి అందుబాటులో ఈ ఐ కేర్ని తీసుకొస్తామని ఒక మంచి అభిప్రాయం చెప్పడం జరిగింది. పెద్ద ఎత్తున మరి వారు అనుకున్న ఒక మంచి ఉద్దేశాన్ని ముందుకెళ్ళే భావాన్ని, అదృష్టాన్ని ఆ భగవంతుడు వారు చేస్తూ ఉన్న మంచి కార్యక్రమాలు అనేక సందర్భాల్లో కోవిడ్ వచ్చినప్పుడు కానీ లేకుంటే ధార్మికంగా కూడా అనేక కార్యక్రమాలు చేపడతా ఉన్న వారి కుటుంబ సభ్యులందరికీ కూడా మేము అభినందనలు తెలియజేస్తాం.